హలో హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు భవానీ ఛానల్. మేమైతే ఈరోజు బయటికి వెళ్తున్నాం. మా హస్బెండ్ని ఎప్పటి నుంచో అడుగుతున్నాను నేను, బయటికి వెళ్దాం, పిల్లల్ని బయటికి తీసుకెళ్దాం, పార్క్ కన్నా ఎక్కడికైనా వెళ్దాం అని అడిగితే ఈరోజు అయితే వీలైందండి. మా హస్బెండ్ ఈరోజు కూడా నైట్ అయింది, ఇప్పుడు 8 అవుతుంది టైము, పార్కులు కూడా క్లోజ్ చేస్తాయని అన్నాడు. కానీ క్లోజ్ చేసినా సరే పర్లేదు, పిల్లలు బయట ఆడుకుంటారేమో, బయటికి వెళ్ళక చాలా రోజులైంది కదా అని వెళ్దామన్నాను. అప్పుడైతే ఓకే అన్నాడు తను. మేమైతే ఇంటి నుంచి బయలుదేరాము, వెళ్తున్నాము. అప్పటికే కొన్ని షాప్స్ అయితే క్లోజ్ చేశారు, కొన్ని అయితే ఓపెన్ ఉన్నాయి. టైం అయితే ఇప్పుడు 8:30 అవుతుంది అనుకుంటా. తినేసి అయితే బయలుదేరామండి మేము. ఇట్లా నైట్ టైంలో బయటికి వెళ్తే చల్లగాలికి ఎంత బాగుంటుంది కదా అండి. మీరు ఇలా ఎప్పుడన్నా బయటికి వెళ్ళారా? వెళ్తే నాకైతే కామెంట్ చేయండి. మేమైతే వెళ్ళక చాలా రోజులైందండి. ఇప్పుడు వెళ్తే చాలా హ్యాపీగా అండ్ చాలా బాగా అనిపిస్తుందండి మాకైతే. ఇక వెళ్తూ ఉండంగా మధ్యలో అయితే ట్రాఫిక్ అండి, చాలా ట్రాఫిక్ జామ్ అయింది. అక్కడే మాకు దాదాపుగా ఒక హాఫ్ అన్ అవర్ అయితే పట్టిందండి. అంటే ఎంతసేపు అయినా కానీ ఇంకా కదలలేవు వెహికల్స్ అయితే. అయినా కూడా మా హస్బెండ్ అయితే సైడ్ నుంచి తీసుకెళ్ళాడు. టైం అంతా అక్కడే వేస్ట్ అయిపోయిందండి మాకైతే. ఎంతసేపు చూసినా కూడా వెహికల్స్ అనేవి కదలలేవు. కానీ ఇంకా స్లోగా మెల్లిమెల్లిగా సైడ్ నుంచి వెళ్ళిపోయామండి. మా హస్బెండ్ అప్పటికైనా అన్నాడండి, నువ్వు కనీసం ఒక మాట మార్నింగ్ చెప్తే నేను ఆఫీస్ నుంచి అయితే తొందరగా వచ్చేవాడిని. అట్లాగే మీరు కూడా మార్నింగ్ అనుకుని ఉంటే మీరు కూడా ఈవినింగ్ వంట అనేది ఎర్లీగా ప్లాన్ చేసుకునేవాళ్ళు. ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే మనం కూడా ఇంటి నుండి త్వరగా బయలుదేరే వాళ్ళము. అప్పుడు మనకు ట్రాఫిక్ అనేది ఇంతగా తగిలేది కాకుండే, కొంచెం తొందరగా మనము పార్కుకి రీచ్ అయ్యే వాళ్ళము అని అయితే అన్నాడు. కానీ నేనైతే ఇప్పుడైతే ఏమైంది, ట్రాఫిక్ తగిలినా పర్లేదు, మెల్లగా చేరుకున్నా పర్లేదు పార్క్కి. ఒకవేళ పార్క్ క్లోజ్ అయితే పార్క్ ముందు ఖాళీ ప్లేస్ అయితే ఉంటుంది కదా, అక్కడైతే పిల్లలు ఆడుకుంటారు, మేము కూడా కాసేపు కూర్చోవచ్చు అని అయితే అన్నాను. ఇంకా ఇప్పుడైతే పార్క్కి అయితే చేరుకున్నామండి. చూసేసరికి అయితే పార్కు క్లోజ్ అయిపోయింది. ఏం పర్లేదు అని బయట కూర్చున్నాం పార్క్ ముందు. మా పిల్లల్ని అయితే చూడండి ఒకసారి ఎట్లా ఆడుకుంటున్నారో మట్టిలో. పండు అయితే సైలెంట్గా నిల్చుంది, కానీ తేజు, జాను అయితే ఎట్లా ఆడుకుంటున్నారో ఒకసారి అయితే చూడండి. వాళ్ళకైతే ఎక్కలేని సంతోషం. ఇంకా వాళ్ళు ఎప్పుడు బయటికి వెళ్ళారు కదా, ఇదే ఫస్ట్ టైం బయటికి వెళ్ళినట్టు ఫీల్ అవుతున్నారండి. జానునైతే చూడండి ఒకసారి ఆడుకోమంటే అక్కడ ఇక్కడ వాకింగ్ చేస్తుందండి జాన్ అయితే. వాళ్ళ డాడీ వాళ్ళైతే ఐస్ క్రీమ్ అయితే తీసుకురావడానికి అయితే అక్కడ కొంచెం ముందు ఐస్ క్రీమ్ బండి ఉంది, అక్కడికైతే వెళ్ళారు. అప్పటి వరకు అయితే వీళ్ళైతే ఆడుకుంటున్నారు, మేమైతే పక్కన సైడ్కి కూర్చున్నాము. చూడండి తేజు, జాను అయితే ఎట్లా రన్నింగ్ చేస్తున్నారు. పండేమో అక్కడనే నిల్చొని వాళ్ళని చూస్తుంది. జానుకైతే ఏం ఆడాలో కూడా దానికి ఏం అర్థం కావట్లేదు, అక్కడిక్కడ తిరగడానికే సరిపోయింది అదైతే. చూడండి ఎలా ఒకతే తిరుగుతుంది అసలు. తేజు, జాను, పండు ఇప్పుడు చూడండి వాళ్ళు ముగ్గురు ఎట్లా నిల్చున్నారు. మా డాడీ వాళ్ళు ఐస్ క్రీమ్ ఎప్పుడు తీసుకొస్తారో తిందామన్నట్టు చూస్తున్నారు. చూడండి ఒకసారి వాళ్ళైతే ఎంత హ్యాపీగా ఆడుకుంటున్నారో చూడండి ఒకసారి. జానునైతే చూడండి మట్టి తీసుకుంటూ పైనకి జల్లుతుంది, అక్కడ ఇక్కడ పోసి వస్తుంది అదైతే. చూడండి వాళ్ళ సంతోషానికి అయితే అసలు అవధులు లేవండి. ఇప్పుడైతే వాళ్ళ డాడీ వాళ్ళు ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇచ్చారు. చూడండి ఐస్ క్రీమ్ అయితే ఎట్లా తింటున్నారో. కోన్ ఐస్ క్రీమ్ అయితే తీసుకొచ్చారండి వాళ్ళు, చూడండి ఎట్లా తింటున్నారో. ఆ తర్వాత అయితే అది ఐస్ క్రీమ్ తినడం అయిపోయింది. నెక్స్ట్ బింగో ప్యాకెట్స్ అయితే తీసుకొచ్చారు, మళ్ళీ బింగో ప్యాకెట్స్ కావాలంటే. జాను, పండు కూర్చొని ఎట్లా తింటున్నారు చూడండి ఒకసారి. పండుకైతే బింగో అంటే ఎంత ఇష్టమో, ఎన్ని బింగోలు తీసుకొచ్చి వెంటనే తింటుందండి అదైతే. ఓకే అండి, ఇప్పుడైతే పార్క్ నుండి మళ్ళీ రిటర్న్ అవుతున్నామండి. నేనైతే ఇంటికి వెళ్ళే దారిలో మా హస్బెండ్తో అయితే అన్నాను, ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదైనా కూల్ డ్రింక్ తీసుకుందామా అని అడిగాను. సరే తీసుకుందాం, కానీ ఇప్పుడు షాప్స్ ఓపెన్ ఉన్నాయో లేవో ఒకసారి అయితే చూడు అని అన్నాడు. వెళ్ళే దారిలో అయితే ఒక షాప్ ఓపెన్ అయితే కనిపించింది నాకు. చెప్పాను అప్పుడు, షాప్ అయితే ఇక్కడ ఓపెన్ ఉందని చెప్పాను. అప్పుడు మా హస్బెండ్ అయితే బైక్ ఆపిన తర్వాత ఇంకా నేనైతే దిగేసి వెళ్ళాను. వెళ్తే అక్కడ 2-3 మెంబర్స్ కస్టమర్స్ అయితే ఉన్నారు. ఆ షాప్ ఓనర్ అయితే ఒక 5 మినిట్స్ ఆగమంది. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏది కూల్ ఉందని అడిగాను నేను. స్ప్రైట్ అయితే బాగా కూల్ ఉందని చెప్పింది. అయితే ఒక స్ప్రైట్ ఇవ్వండి అని స్ప్రైట్ అయితే తీసుకున్నాక ఇంకా ఇంటికైతే వెళ్తున్నామండి మేము. వెళ్ళి ఫస్ట్ అయితే ఈ స్ప్రైట్ తాగితే అయితే దాహం తీరుతుంది, ఎందుకంటే బాగా చిల్లుగా ఉంది ఇది స్ప్రైట్. ఓకే, మొత్తానికి ఇంటికైతే చేరుకున్నాము.
ఇంకో స్ప్రైట్ అయితే తాగుతున్నామండి. ఒకసారి జానుని చూడండి ఎట్లా తాగుతుందో స్ప్రైట్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చితే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ వీడియోతో కలుసుకుందాం. బాయ్.